కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి స్థితి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందుగా జరగబోయేటువంటి కొన్ని నెగటివ్స్ ఏవైతే ఉంటాయో అవి గనక ముందుగా మనకి ఒక సింప్టమ్ రూపంలో గనక తెలిసినట్లయితే మనకి చాలా బాగుంటుంది కదా, మనం ముందుగానే ఆ ఆపద నుంచి బయటపడగలుగుతాం కదా. మరి కుంభం వారికి ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కుంభం వారికి, కుంభం అనే కాదు ఎవరికైనా స్వప్న రూపంలో వస్తుంది లేదా నిత్య జీవితంలో సిమ్టమ్స్ రూపంలో ఇచ్చేది ఎవరు అంటే అమ్మవారు. అదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత అని చెప్తూ ఉంటాం కదా. ఆ రకంగా ప్రకృతి అమ్మవారు కాబట్టి ప్రకృతిలో భాగం, ప్రకృతి అమ్మవారు అయినందుకు మనం ప్రకృతిలో భాగమైనందుకు ప్రకృతిని కాపాడుకునేటువంటి తత్వం అమ్మవారు. అంటే మనల్ని అందరినీ బిడ్డలుగా భావిస్తుంది. అలాంటి మీకు స్వప్నంలో ఎక్కువగా నీటికి సంబంధించినవి ఏదైనా పాడైనట్లుగా వచ్చినా లేదా తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదైనా నెగిటివ్గా వస్తున్నా, ప్రయాణాల్లో కొన్నిసార్లు ఒక్కోసారి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటువంటిది ఏదైనా వచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడ ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్. ఒక్కోసారి అత్తగారి విషయంలోని లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కువ మనస్పర్ధలు వస్తున్నాయి. లైవ్లో నేను చెప్పేది, ఇందాకంతా స్వప్న రూపంలో మనస్పర్ధలు వస్తున్నాయి, లేనట్లయితే అకారణంగా మిమ్మల్ని మార్చుతానంటున్నారు. ఉద్యోగంలో ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘర్షణాత్మకమైనటువంటి స్థితిగతులు పెరుగుతున్నాయి. కొంత బలవంతంగా మీతో కొన్ని పనులు చేయించబోతున్నారు. కొన్నిసార్లు చూడండి, నేను ఒక జాతకురాలకి అయితే ఒకసారి జాతకం చూసినప్పుడు, అమ్మ మీరు ఎక్కడో సంథింగ్ బలవంతంగా ఇరుక్కున్నారంటే ఆవిడ చెప్తుంది. ఒక ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో తన చేతి, ఇప్పుడు కాదు ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నా. నేను గవర్నమెంట్ ఆఫీస్లో బలవంతంగా ఆవిడ చేత ఆ పనులు, అంటే కొన్ని సంతకాలు పెట్టించి బలవంతంగా మీరు బ్రైబ్ అంటే మన తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఇబ్బంది పెట్టారండి. దానివల్ల నేను వద్దు అంటున్నా సరే, నేను చేసిన ఆ పని వల్ల నాకు ఇబ్బంది అయింది అని చెప్తున్న తర్వాత, అంటే ఏమిటంటే మీరు చేసే వృత్తిలో అధిక ఒత్తిళ్ళు వస్తున్నా, వృత్తికి వెళ్తూ ఉండగా ఏదైనా మధ్యలో ఒకసారి మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి చిన్నగా. అంటే ఏవైనా మాటికి దెబ్బలు తగులుతున్నా వృత్తి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. వాటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి లోటు వస్తున్నా, లేకపోతే ఒక్కోసారి మానసిక స్ట్రెస్ ఎక్కువ పడుతున్నారు. అది నిద్రలో కావచ్చు, బయట కావచ్చు, అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా అవుతున్నాయి. అప్పుడు కూడా మీకు దీని యొక్క ప్రభావం కంప్లీట్గా సంథింగ్ రాంగ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం తినేటువంటి ఫుడ్లో కూడా మాటికి రాళ్ళు రావడం, లేకపోతే ఆ ఫుడ్ తినలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం. ఇవి కూడా ఒక రకమైనటువంటి సిమ్టమ్సే. దీన్ని నిమిత్త శాస్త్రము అంటూ ఉంటారు. అయితే మీరు నిత్యము విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గి తీరుతుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని, అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు. అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్య భగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క, అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల, సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది,
అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో గాని, 8లో గాని, 12వ భావంలో గాని ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది. చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాలను ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడైనట్లయితే ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఓ భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్ లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ను కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం ఈ యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడి యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ
ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.